హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ సౌదీ అరేబియాలో జరిగింది. ఊరి నాయను సౌదీ అరేబియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నా కూడా WWE మాత్రం ఈవెంట్స్ పైన ఈవెంట్స్ పెడుతుంది. సౌదీ అరేబియాలో ఊరి నాయను ఈ రోజే సౌదీ అరేబియాలో 2 ఈవెంట్లు జరగబోతున్నాయి. WWE 2 ఈవెంట్లు పొద్దున ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ జరిగింది. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ జరగబోతుంది. ఇది మాత్రం ఫ్లాగ్షిప్ ఈవెంట్ WWE. ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లోనే WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు. ఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కోడి రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళు ఇద్దరు ఇక చేరుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరే WWE కింగ్ ఆఫ్ ది రింగ్ కి క్వాలిఫై అయ్యారు, ఫైనల్ కి చేరుకున్నారు. ఇక చూడు, కోడి రోడ్స్ కి ర్యాండీ ఆర్టన్ ఇలా అంటాడు, నేను మాత్రం సౌదీ అరేబియాలో నుండి ఈ క్రౌన్ తీసుకొని వెళ్తాను అని అంటాడు. కోడి రోడ్స్ మాత్రం సింపుల్ గా జవాబు ఇచ్చేస్తాడు, ఏమదంటే సరే నేను కూడా ట్రై చేస్తాను అని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జెమీ ఊసో వర్సెస్ ఇతని పేరు ఏం పేరు నాకు తెలియదు. వీరిద్దరి మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో జెమీ ఊసోని ఓడిస్తాడు రా అప్ప, వీడైతే చాలా డేంజరస్ గాడు అనుకుంటా. ఆ తర్వాత జెమీ ఊసో దగ్గరికి వచ్చినప్పుడు సోలో సోకోయ్ చెంప పైన జెమీ ఊసో కొడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జెమీ ఊసో పైన అటాక్ చేస్తారు చాలా డేంజరస్ గా. ఆ తర్వాత జేకబ్ ఫాతుగాడు వస్తాడు రా అప్ప, అందరిని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఊరి నాయన గుద్దుడికి చాలా డేంజరస్ గుద్దుతాడు, నిజంగా లేపి అందరిని పండబెడతాడు. ఆ తర్వాత సోలో సోకోయ్ జేకబ్ ఫాతు పైన అటాక్ చేయడానికి వస్తుంటే జెమీ ఊసో జేకబ్ ఫాతుని పక్కకు సోలో సోకోయాకి ఒక సూపర్ కిక్ ఇస్తాడు చాలా డేంజరస్ గా. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు ఏమైనా కొట్లాడుకుంటారా, ఊరి నాయను చాలా డేంజరస్ గా గుద్దేస్తుంది. జెలినా వేగాని మాత్రం పంట పెడుతుంది. జెలినా వేగాని ఓడించి ఆయన ద న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ని గెలుచుకుంటది. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో జెస్సికా. ఆ తర్వాత ఫైనల్లో చేరుకున్న క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ లో ది డేంజరస్ జాడే కార్గిల్ అండ్ ది డేంజరస్ ఆస్కా వాళ్ళిద్దరు వస్తారు. ఊరి నాయను ఇక వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఫైనల్స్ లో చేరుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఈమెకి ఏమొచ్చిందో ఈమె వస్తుంది ఇక నయోమి. ఈ నయోమికి పిచ్చి పట్టింది అనుకుంటా. ఊరి నాయను ఎక్కడ రావాల్సింది ఎక్కడ వస్తుందో ఆమెకే అర్థమైతలేదు. ఈ రోజు టిఫినీ ట్రాసెస్ వర్సెస్ నయా జాక్స్ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో నేను క్యాసిన్ చేస్తా అని నయోమి వస్తుంది. నయోమి వచ్చినప్పుడు ఇక చూడు, జాడే కార్గిల్ ఆస్కాని పక్కకు దొబ్బి ఇక జాడే కార్గిల్ నయోమి పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆస్కా మాత్రం జాడే కార్గిల్ పైన చాలా డేంజరస్ గా అటాక్ చేస్తుంది. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలా డేంజరస్ గా. ఊరి నాయను టమాసో చాంపని అండ్ జార్నీ గార్గనో గాని వాళ్ళు ఇద్దరిని మాత్రం పట్టపగలే చుక్కలు చూపించి ఆండ్రడే అండ్ రే ఫినిక్స్ వీళ్ళిద్దరు గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఒక ఫన్నీయెస్ట్ విషయం జరుగుతుంది. ఏమదంటే ట్రూత్ గాడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇక ఒరే జాన్సన్ ఎక్కడున్నాను, రారా రింగ్ లోపలికి, మనం ఇద్దరం చూసుకుందాం రారా అని అంటాడు. ఆ తర్వాత అలెస్టర్ బ్లాక్ వచ్చి ఇక చూడు ఒక సూపర్ కిక్ పైన సూపర్ కిక్ ఇస్తే ఇక చూడు పండుకుంటాడు, నిద్రపోతాడు ఇక రింగ్ లోపల. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఇక చూడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చాలా డేంజరస్ ఈ మ్యాచ్. ఊరి నాయను ఈ మ్యాచ్ లో ఎవరు వస్తున్నారు, ఎవరిని కొడుతున్నారు ఏం అర్థం కాదు. నిజంగా ఎవరు గెలుస్తాడో కూడా వాడు కూడా అర్థం కాదు. చాలా డేంజరస్ గా జరుగుతుంది ఈ మ్యాచ్. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టిఫినీ ట్రాసెస్ వర్సెస్ నయా జాక్స్ వీళ్ళిద్దరి పైన లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా డేంజరస్ మ్యాచ్ నిజంగా. టేబుల్ పైన పండబెట్టు, దానిపైన పండబెట్టు, చైర్ తీసుకొని కొట్టు, అది చాలా డేంజరస్ గా ఉంటది ఈ మ్యాచ్. మధ్యలో నయోమి వస్తది క్యాష్ ఇన్ చేయడానికి. టిఫినీ ట్రాసెన్ మాత్రం నయోమిని గుద్దేస్తుంది చాలా డేంజరస్ గా. ఆ తర్వాత నయోమి బ్రీఫ్ కేస్ తీసుకొని టిఫినీ ట్రాసెస్ నయోమిని గుద్దేస్తుంది. ఆ తర్వాత నయా జాక్స్ ని ఆ బ్రీఫ్ కేస్ తోని కొడితే ఇక చూడు ఆ టేబుల్ పైన పడిపోతుంది. ఆ తర్వాత స్టిల్ WWE ఉమెన్స్
వరల్డ్ హైవే ఛాంపియన్ టిఫినీ ట్రాసెస్ గెలుచుకుంటది ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ జాన్ సీనా వస్తాడు. జాన్ సీనా వచ్చిన తర్వాత జాన్ సీనా ఓల్డ్ మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట, వుడ్ లైఫ్ అని. పేరు మాత్రం సీఎం పంక్ అని పడుతుంది. జాన్ సీనా మాత్రం షాక్ అయిపోతాడు, వీడెవడో నా మ్యూజిక్ వేసుకొని వస్తున్నాడు అని. సీఎం పంక్ సేమ్ టు సేమ్ జాన్ సీనా లెక్క రెడీ అయి వుడ్ లైఫ్ అని సాంగ్ ఎంట్రీ సాంగ్ పెట్టుకొని దానిపైన వస్తాడనమాట. సేమ్ టు సేమ్ జాన్ సీనా టీషర్ట్ వేసుకొని సేమ్ టు సేమ్ జాన్ సీనా నిక్క వేసుకొని వచ్చేస్తాడనమాట. ఇక సీఎం పంక్ రేపు నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తా అని జాన్ సీనా స్టైల్లోనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడనమాట. సీఎం పంక్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ రోజు నైట్ ఆఫ్ ఛాంపియన్ లో లేకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో లేకపోతే WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రిటర్న్ ప్లాన్ చేస్తున్నారు బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రైన్స్ కోసం. ఎందుకనంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. జాన్ సీనా వర్సెస్ సీఎం పంక్. వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వచ్చి క్యాషింగ్ ఇన్ చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్ ని ఫస్ట్ టైం గెలుచుకున్నాడు. ద బ్రాండ్ న్యూ టైటిల్ ని సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఇప్పుడు కూడా సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ క్యాషింగ్ ఇన్ చేసి WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ ని గెలిచే అవకాశం ఉంది. అందుకే బిగ్గెస్ట్ రిటర్న్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్. వాళ్ళు ఇద్దరు కలిసి రాబోతున్నారు. ఓరి నాయనో, ఈ రోజు జరగబోయే నైట్ ఆఫ్ ఛాంపియన్ లో అయినా రావచ్చు, లేకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో అయినా రావచ్చు, లేకపోతే WWE సమ్మర్ స్లామ్ లో అయినా రావచ్చు. రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ అండ్ డిస్ట్రాయ్ చేయొచ్చు సెత్ రాలెన్స్ టీమ్ ని, బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.